ఎప్పుడు కూడా ఆ ట్రెండింగ్ టాపిక్స్ గురించి మీరు మాట్లాడుతుంటారు కాబట్టి ఇప్పుడు దురంధర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎలా అనిపించింది గురించి దురంధర్? థియేటర్ లో చూడడం జరిగిందా? ఎలా? నేను ఈ టైంలో థియేటర్లో ఉన్నాం. రాత్రి 1:30కి ఏమో బయటకు వచ్చాను. 4 గంటల సినిమా. ఎప్పుడు నేను లేవలేదంటే పోనీ ఓకే, నేను ఏదో దేశ ధర్మ ఆ పరంగా ఉన్నాను. కానీ ఎవడో లేవలేదుగా. పిల్లలు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, అలా బొమ్మలా కూర్చున్నారు. ఎవరన్నా బోర్డు దొబ్బితే పోవాలిగా. అవును. అసలు ఎవరు చూస్తారు 4 గంటల సినిమాను? ఓ డిస్కో డ్యాన్స్ లేదు, వీళ్ళకి కావాల్సిన మసాలాలు ఏం లేవు. 24 గంటలు వేసేడివే. ఫుల్ వైలెన్స్ ఉంది. అసలు ఆ టేకింగ్ నా భూతో నా భవిష్యత్తు. ఆదిత్యధర్ ఈజ్ ఎ ట్రెండ్ సెక్టర్ అంతే. బాబు ఏం మనిషి అండి ఇది? ఏంటి అసలు? ఏమైనా పెద్ద భారీ డైలాగులా? పెద్ద పెద్ద డైలాగులు ఏం లేవు, పెద్ద పెద్ద పాటలు లేవు. ఏదో ఆ ఫస్ట్ దురంధర్లో అన్న ఏదో క్లబ్బు గిబ్బు ఏదో ఉంది, ఒక పాట ఉంటుంది. ఇక్కడ ఏం లే. అంత వేడివేడిగా వాడివాడిగా అలా అలా. కానీ ఆ కమిట్మెంట్ ఉందే రణవీర్కి, ఆదిత్యధర్కి, టోప్స్. నాకు బాధ కలిగింది ఏమిటంటే ద ఒరిజినల్ రోహిత్ శర్మ ఈజ్ ఎ దురంధర్. అవును. ఆయన సినిమాలో ఏదో వెనక్కి వచ్చినట్టు చూపించారు కానీ రాలేదు. వాస్తవానికి అతను అక్కడ చనిపోయాడు. అలా ఎంతమందో లెక్కలేని వాళ్ళు, మన లెక్కకు రానివారు, ఇంటికి కనీసం శవం కూడా పోనివారు, ఎందరు తల్లుల గర్భశోకము. మనం ఈ రోజున ఇలా సుఖంగా ఉన్నాం. అందుకని గతాన్ని మరవకూడదు. అలా మరవకూడదని చెప్పడానికే నా ప్రయత్నం. ఒక పాట ఉంది, కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల కొలదిగా హైందవేయులు సమర్పించే వందనం, భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం. కోట్ల మంది. ఖుదీరాం బోస్ గట్టిగా 16 ఏళ్ళు నూనూగు మీసాల యువకుడు భరించాడు, ఉరికమ్మ ఎక్కాడు. మన దాకా రాని వాళ్ళు కోట్ల మంది, వాళ్ళ పేరు కూడా తెలియదే. ఎందరో త్యాగం చేస్తే ఉన్నాం మనం.